నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అలజడికి సమయం ఆసన్నమైందా అవే సంకేతాలు కనిపిస్తున్నాయి చూస్తుంటే తెరపైకి కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్టు కనిపిస్తోంది కొత్త పార్టీ పురుడు పోసుకోవడానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉందన్న వాదన బలంగా తెరపైకి వస్తోంది మూడు ప్రధాన పార్టీల్లోనూ సీనియర్ నాయకుల మధ్య ఒక అసంతృప్తి బాహటంగానే కనిపిస్తోంది జిల్లా స్థాయిలోనూ ఈ అసంతృప్తి ఎక్కువగానే కనిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలన చూసి విసుగెత్తి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ను కాదని చెప్పేసి తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి గులాబీ పార్టీకి 10 ఏళ్ల పాటు పట్టం కట్టారు జనం 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన చూశారు కారు పార్టీ చాలా కారణాల రీత్యా పక్కకెళ్ళిపోయింది ఇక ఏడాదిన్నర క్రితం హస్తం పార్టీకి జై కొట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ కాలంలోనే ఏడాదిలోనే చాలా మైనస్ గా గ్రాఫ్ దిగిపోయింది ఇక కేంద్రంలో 11 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో కొనసాగుతున్నా తెలంగాణకు దక్కింది శూన్యమనే అభిప్రాయంలో ప్రజలున్నారు దీంతో కొత్త పార్టీ వస్తే బాగుంటుందనే మూడ్ క్రమంగా ప్రజలతో పాటు కొంతమంది నాయకుల్లో కూడా బిల్డప్ అవుతోంది ఈ మూడ్ను పసిగట్టినటువంటి మూడు ప్రధాన పార్టీలోని అసంతృప్త నేతలు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది ఇటీవల మూడు ప్రధాన పార్టీల్లోనూ నిజానికి జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే కొత్తగా ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తులో రాబోతోందా పురుడు పోసుకోబోతోందా అన్న ఆ బలానికి సంకేతంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ లో కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ కలకలం రేపుతూనే ఉంది చూస్తూనే ఉన్నాం పార్టీ కార్యక్రమాలకు కవిత దూరంగానే ఉంటూ వస్తోంది సొంతంగా జాగృతితో బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కదలికలు కూడా కొంత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి వరంగల్ సభ తర్వాత హరీష్ రావు అసంతృప్తిలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ విషయం తెలుసుకొని కేటీఆర్ వెళ్లి హరీష్ రావుతో మాట్లాడి ఆయన రావడం జరిగింది ఒకటికి 2 సార్లు హరీష్ రావు ఇంట్లో భేటీ అయ్యారు కేటీఆర్ బావతో కేటీఆర్ సర్దుబాటు చేసుకున్నారని అంతా అనుకున్నారు హరీష్ రావుతో కేటీఆర్ మాట్లాడిన బీఆర్ఎస్ కేడర్లు అనుమానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాడివేడి చర్చ నడుస్తూనే ఉంది ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఎంపీ ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న ఉత్కంఠ కనిపిస్తోంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి ఈటెల భంగపడ్డారు చివరకు కేంద్ర మంత్రి పదవి కూడా లేదు వస్తుందో రాదన్నటువంటి నమ్మకం కూడా లేదు దీంతో ఈటెల బీజేపీలో ఇమడలేకపోతున్నారన్న చర్చ పీక్స్ లో నడుస్తోంది ఒక ఈటెల రాజేంద్ర కాదు బీజేపీలో చాలా మంది సీనియర్లు కమలం పార్టీలు ఉక్కపోత ఫీల్ అవుతున్నారు రాజాసింగ్ బయటకు వచ్చినప్పుడే ఈ కామెంట్ కి ఇంకా ఎక్కువ బలం చేకూరుతోంది అంశం ఇట్లా ఉంటే గనక అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా పదవులు దక్కిన వాళ్లలోనూ పదవులు రాక ఎదురు చూస్తున్న వాళ్ళలోనూ ఒక్కటే అసంతృప్తి కనిపిస్తోంది కాంగ్రెస్ లోనే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తామో లేదో ఇది వన్ టైం పాస్వర్డ్ లాగా వన్ టైం పదవి లాగా ఆందోళనతో నిద్ర పట్టట్లేదు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సమయం సందర్భం కోసం చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు పార్టీలు మారారు మనం చూసాం మూడు పార్టీల్లోనూ జంపింగ్ లీడర్లు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎన్నికల వరకు వేచి చూస్తారా కొత్త పార్టీ రాబోతోందా వీళ్ళలో చాలా మంది తిరిగి సొంత పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ తీసుకుంటే గనక ఆయనకు బీఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు అట్లాగని కాంగ్రెస్ పంచన చేరలేరు ఇక ఇదే సిచ్యువేషన్ లో కవిత కూడా ఉన్నారు ఇలాంటి కీలక నేతలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా రాష్ట్ర స్థాయి నేతలే కాదు జిల్లా స్థాయిల్లోనూ ఇదే విధమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోందా వర్గపోరు తీవ్ర స్థాయిలోనే ఉంది ఇలా అందరూ కలిసి ఒకే వేదిక మీదకి వస్తారా లేక బలమైనటువంటి నాయకుడు తీసుకునే లీడ్ ను గమనించి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఎవ్వరూ బయటపడడం లేదు బట్ ఏదో జరగబోతోంది దానికి కూడా ఇదే కరెక్ట్ టైం కొత్తగా తెలంగాణలో ఒక పార్టీ పుట్టడానికి అన్నది కూడా ఒక చర్చ సో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఒడిసి పట్టుకోవడానికి అవకాశాన్ని లీడర్లు సిద్ధంగా ఉన్నారు మొత్తానికి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకునేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది
చాలా అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు ఈటల దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర అధిష్టానం నియమించింది. ప్రమాణ స్వీకారం కూడా అయిపోతోంది. సో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏమిటి? ఒక చౌరస్తాలో తెలంగాణ ఉందా? పొలిటికల్ జంక్షన్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే బలంగా నడుస్తోంది. తెలంగాణలో కొత్త పార్టీ పుట్టడానికి ఇదే అదునైనటువంటి టైమా? బలమైనటువంటి నాయకులంతా కూడా మౌనంగానే ఉన్నారు అండ్ అక్కడ ఇమడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.